శిఖరం. రచన శ్రీమతి టి రాఘవ గారు. చదువుతున్నది దేవి. 8వ ఎపిసోడ్. చూడగానే లైక్ తప్పకుండా చేయండి. మీరు అపార్థం చేసుకుంటున్నారు. అపార్థమా? ఈ పేజీ నిండా నీ విరహాన్ని ఎంత అర్థవంతంగా నువ్వు వర్ణించిన తీరు చదివాక నేనెలా అపార్థం చేసుకుంటాను మైథిలి? చదువుతుంటేనే నాకు అసూయ పుట్టింది. నాకెప్పుడు ఇంత ప్రేమ కురిపిస్తూ లెటర్ రాయలేదు నువ్వు. అవునులే, భర్త కంటే బాయ్ ఫ్రెండ్ మిన్న కదా, అందుకే నాతో బలవంతపు కాపురం, అతనితో మనసైన ప్రేమాయణం. అన్నా చెల్లెళ్ళ ముసుగులో మీరిద్దరు ఆడుతున్న నాటకం ఇదన్నమాట. ఆపండి, అరిచాననుకుంది మైథిలి. పేలగా గొణిగింది ఆమె స్వరం. మరోసారి చెల్లుమంది మైథిలి చెంప. మీరు నమ్మినా నమ్మకపోయినా రవి నాకు సోదర సమానుడే. నేను లేనప్పుడు వాడు వచ్చి నైట్ స్టే చేసినప్పుడే చెప్పాను, కజిన్ కెన్ బి ఎనీ రిలేషన్ అని. ఇప్పుడు పచ్చిగా చెప్పమంటావా? తీవ్రంగా ఉంది శ్రీరామ్ గొంతు. అవసరం లేదు. ఆ పేజీలో కొట్టివేసి రాసిన రాత నా చేతి రాత కాదు. కావాలంటే టెస్ట్కి పంపించండి, రోషంగా అంది మైథిలి. నా పెళ్ళాం తన బాయ్ ఫ్రెండ్కి చాటుగా లవ్ లెటర్ రాసింది. దొరికిపోయేసరికి నేను కాదంటోంది. ఈ స్టేజ్లో హ్యాండ్ రైటింగ్ ఒకరిదా కాదా అని టెస్ట్ చేసి చెప్పమని సిగ్గు లేకుండా నీ భాగోతం బహిరంగం పరచాలా? నువ్వంటే బరితెగించావు కాబట్టి సిగ్గు లజ్జ వదిలేశావు. నాకింకా ఊళ్ళో కాస్త పరువు మర్యాద ఉన్నాయి. నీ కారణంగా నవ్వుల పాలు కాలేను, చీదరించుకుంటూ అన్నాడు శ్రీరామ్. తల తిరిగిపోతోంది మైథిలికి. తన మీద ఏమిటి ఈ అబద్ధపు ఆరోపణలు? నా ఇంట్లో నీకు స్థానం లేదు. మా వాళ్ళ ముందరే చెప్పారు, ఈ ప్రేమలు దోమలు మనకి వద్దురా, లక్షణమైన పిల్లని తెస్తామని. విననందుకు నాకు బాగా శాస్తి జరిగింది. నీతో రాసక్రీడలు ఆడడం కోసమే రవి నేను ఊళ్ళో లేనప్పుడు కావాలని వచ్చాడు. నీలాంటి బరి తెగించిన దాన్ని భరించలేను. నీ బట్టలు సర్దుకో, మీ పుట్టింటికి వెళ్దాం. నీ వాళ్ళ ముందే నీ సంగతి తేలుస్తాను దురుసుగా అన్నాడు శ్రీరామ్. నేను మీ ఇలాగే ఉద్యోగం చేస్తున్నాను. ఎప్పుడు పడితే అప్పుడు లీవ్ పెట్టడానికి నాది స్టేట్ గవర్నమెంట్ జాబ్ కాదు. అయినా మీరు పో అంటే నేను పుట్టింటికి ఎందుకు పోవాలి? వెటకారంగా అందే మైథిలి. ఎందుక? నువ్వు వేస్తున్న వెధవేషాలు చూసి వాళ్ళు మురిసిపోవద్దు, అందుకని బోడి సంపాదన చేసుకునేగా నీ విరగబాటు వదిలిస్తాను విసురుగా అన్నాడు శ్రీరామ్. స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్, పెద్దగా అరిచింది మైథిలి. నోరెత్తామంటే చంపేస్తాను. పుట్టింటికి కాకపోతే వాడి దగ్గరికే పో, లేదా ఏట్లో పడి చావు. ముందు నా ఇంట్లోంచి కదలు. సరే, రేపు పొద్దునే వెళ్ళిపోతాను మైథిలి అన్నది. విసురుగా బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు బిడాయించుకున్నాడు శ్రీరామ్. తెల్లారి నేను మీ ఇంటికి వచ్చాను ముగించింది మైథిలి. పక్క గదిలోంచి వింటున్న మీనా నిశ్చేష్టురాలైంది. ఆమెకు అసలు తెలియని మరొక కొత్త కోణం ఇది. రాకెట్స్లో అంతరిక్షంలోకి పరిగెడుతున్న క్రూర మృగాల కోరలు తీసి అడవులను ఆక్రమించుకొని, హిమాలయాల్లో జెండాలు పాతి ఆకాశంలో షికార్లు చేస్తున్న కాలంలో కూడా మనిషి మనస్తత్వం త్రేతాయుగం దాటి యువతలకి రావట్లేదు. భార్యని తన సొంత ప్రాపర్టీలాగా ట్రీట్ చేయడం, భార్య కదలికల్ని దోషపూరితం చేస్తూ అవమానంతో హింసించి ఇంట్లోంచి గెంటేయడంతో కూడా చాలా బాగా అడ్వాన్స్ అయ్యాడు. ఆ పిల్లకి పసితనంలో ఆడపిల్లని ఎలా వదులుచుకోవచ్చో జన్మనిచ్చిన కసాయివాడు ఓ కోణంలో చూపిస్తే, 10 ఏళ్ల ప్రాయం వరకు బిడ్డ పట్ల తండ్రి కాని తండ్రి ప్రేమ బాబాయ్ ఇంకో కోణంలో చూపించాడు. తర్వాత బాధ్యతతో కూడిన ప్రేమ ఎలా ఉంటుందో పెంపుడు తండ్రి శంకర్ మరో కోణంలో చూపించాడు. 16 ఏళ్ల ప్రాయంలో ఒక వెన్నెముక లేని కుర్రాడు ప్రేమ పేరుతో పెరికితనం ఏ కోణంలో ఉంటుందో పారిపోయి మరీ చూపించాడు. జీవితపు మలుపులన్నీ ఇన్ని కోణాల్లో దర్శిస్తున్న మీనా తర్వాతి మలుపులో ఏ కోణాన్ని తిలకిస్తుందో కాలమే చెప్పాలి. ప్రస్తుతం నలుగుతున్న సమస్య, మీనా మోడలింగ్లో చేరాలా వద్దా? తెల్లారు లేచాక ముభావంగా పనులు ముగించుకొని బ్యాంకుకు వెళ్ళిపోయారు లలిత, మైథిలి. మీనా ముసుగు తీయలేదు. సాయంత్రం వాళ్ళిద్దరూ వచ్చేసరికి ఫ్లాట్ నిశ్శబ్దంగా ఉంది. మీనా గదిలో ఒక ఉత్తరం. మమ్మీ, 16 ఏళ్ల వయసులో లోకరీతి తెలియక ఓడిపోయాను. ఇప్పుడు నాకు అన్నీ తెలుసు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి పేరు తేవాలంటే పోలీస్ ఆఫీసర్ కానక్కర్లేదు. పెద్ద స్టార్ వాల్యూ పొందిన నలుగురిలో తలెత్తుకొని గర్వంగా తిరగొచ్చు.
అన్నిట్లోనూ మోస్ట్ గ్లామరస్ ఫీల్డ్ తారాపదం. నేను తప్పక విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. అది సాధించాకే నీ ఎదుటికి వస్తాను. నీ మనసు నొప్పిస్తే క్షమించు, మీనా. పేలవంగా చిరునవ్వు నవ్వి ఆ ఉత్తరాన్ని ముక్కలు చేసింది లలిత. కంగారుగా చూస్తున్న మైథిలితో, ప్రారబ్ధాన్ని ఎవ్వరూ తప్పించగలరు, చూద్దాం అనేసి స్నానానికి వెళ్ళిపోయింది. ఒక స్థాయి దాటాక బాధపడడానికి కూడా మనసు, వివేకం ఒప్పుకోవని అర్థమై తను నవ్వుకుంది మైథిలి. మరో 2 ఆడపిల్లలతో మేజర్తో కలిసి బొంబాయి ప్రయాణమైంది మీనా. ఓ 2 బెడ్రూమ్ల ఫ్లాట్లో ఇలాగే యాడ్స్లో అదృష్టం పరీక్షించుకుందామని ఇతర స్టేట్స్ నుంచి మేనేజర్లు తీసుకొచ్చిన ఆడపిల్లలు ఒక 10 మంది దాకా ఉన్నారు. మేనేజర్ చెప్పింది మొత్తం అబద్ధం. ఏ పెద్ద కంపెనీ కూడా మీనా తమ యాడ్స్లో నటించడం కోసం ఎదురు చూడడం లేదు. ఆమె రాకముందే బుక్ చేసి ఉంచలేదు. 2 రోజుల పాటు బాంబే తిప్పి చూపించాడు మేనేజర్. మొదట ఒక పట్టుచీర యాడ్లో గ్రూపులో ఒకరుగా చేసింది మీనా. అది పేపర్లతో పాటు ఛానల్స్లో టెలికాస్ట్ అయింది. లలిత, మన మీనా అంటూ పిలిచి చూపించింది మైథిలి. అందలం ఎక్కిద్దామంటే బురదలో దొర్రుతోంది, చిరాగ్గా అంది లలిత. నిస్సహాయత లలితలో కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ని పెంచుతోంది. ఆ తర్వాత మరికొన్ని యాడ్స్, హెయిర్ ఆయిల్, సబ్బులు, షాంపూలు. నెమ్మదిగా సోలో యాడ్స్లో యాక్ట్ చేయడానికి ఆఫర్లు వచ్చాయి మీనాకి. ఆమె నటించిన యాడ్స్ అన్నీ జనాన్ని బాగా ఆకర్షించడంతో ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. క్రమం తప్పకుండా అన్నీ చూస్తూనే ఉన్నారు లలిత, మైథిలి. కోపం కాస్త దుఃఖంగా మారుతోంది లలితలో. మరొక రోజు లలిత మీనా సినిమాలో ఒక స్టార్ పక్కన హీరోయిన్గా ఎంపికైందట. అయిపోయింది మైథిలి. కురచ బట్టలు వేసుకుని 4 పాటల్లో స్టెప్పులు వేయడం, ముద్దుగా 4 కిక్కెక్కిచ్చే డైలాగులు అప్పచెప్పడం, అదే గొప్ప సక్సెస్ అని ఎగిరిపడడం. లలిత కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలి చెంపల మీదకి జారాయి. ప్రారబ్ధాన్ని ఎవరు తప్పించగలరు లలిత? నన్ను చూడు, అప్పనిందని మోస్తూ మొండిగా బ్రతకడం లేదు. శంకర్ చనిపోవడం నీ కర్మ కాదు, అది అంతే. వేదాంత ధోరణిలో అంది మైథిలి. అవునులే, ఎవరి కర్మకి ఎవరు కర్తలు, విరక్తిగా అంది లలిత. మీనా వెళ్ళిన దగ్గర నుంచి ఇద్దరు ఏదో తిందాము అని అనిపిస్తున్నారు. మనుషుల్లో హుషారు లేదు, దేని మీద ఇంట్రెస్ట్ లేదు. బ్రతకడానికి జీతం కావాలి కాబట్టి బ్యాంకుకి వెళ్తున్నారు. మీనాకు సంబంధించిన ఏ వార్త అయినా సరే పేపర్ అయితే మిస్ అవ్వకుండా చదువుతారు. ఛానల్స్లో అయితే చూస్తారు. ఆమె యాడ్స్ ఎన్నిసార్లు వేసినా చూస్తారు. గుండెల్లో పేరుకున్న బరువు దిగేలా మీనాన్ని తిట్టుకుంటారు. అలా తిట్టినందుకు బాధపడుతూ ఏడుస్తారు. ఇది ఆ ఇద్దరి తల్లుల దినచర్య. లలిత, ఇలారా, గావుకేక పెట్టింది మైథిలి. గుండె రాసుకుంటూ పరిగెత్తుకొచ్చింది లలిత. లోపల మీనా గురించి ఏదైనా చెడు వార్త వినాల్సి వస్తుందేమో అన్న బెదురు. మీనా నటిస్తున్న సినిమా క్లిప్పింగ్స్ అంటూ నవ్వింది మైథిలి. నీకస్సలు బుద్ధి లేదు మైథిలి, ఇంత చిన్న విషయానికి ఊరంతా వినిపించేట్లా అరుస్తావేంటి? హడిల్ చచ్చాను అంటూనే చేతిలో పనాపేసి ఒక్కటి కూడా విడవకుండా మొత్తం చూసేసింది. ఇలా మీనాని తిట్టుకోవడం, ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే రెప్పవాల్చకుండా చూడడం మానలేని బలహీనత వాళ్ళది. పాలసీ ప్రకారం లలిత, మైథిలి, శ్రీరామ్ ముగ్గురికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ కొన్నాళ్ళు అయ్యాక బ్లేడ్లకి, హెయిర్ రిమూవర్లకి, బికినీలకి, డ్రాయర్లకి, బ్రాలకి యాడ్ చేయమని ఆఫర్లు వచ్చాయి మీనాకి. ఎక్స్పోజింగ్ చేయనని చాలా ఛాన్సులు వదులుకుంది మీనా. బతకడం చేతగాని ముద్దురా చిప్ప అని కొందరు, సిరిరా మోకాలడ్డుతోందని మరికొందరు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. ఆ కామెంట్స్ని పట్టించుకోవద్దని ధైర్యం చెప్పాడు హీరో. సినిమా బాగా వస్తుందన్న టాక్ బాగా స్ప్రెడ్ అయింది. సినిమా అంతా పరికిణి ఓణీల్లో అచ్చమైన తెలుగమ్మాయిలా బాగుందని మెప్పు కూడా పరిశ్రమలో పాకింది. హీరో కూడా చాలా హుందాగా ప్రవర్తిస్తాడు. ఆ రోజు నుంచి ఆమెకి గార్డియన్గా వ్యవహరించడం మొదలుపెట్టాడు. తనకి తెలియకుండానే తొలిచూపులోనే హీరోతో ప్రేమలో పడిపోయింది మీనా. మనోహరంగా ఉండే అతని నవ్వు మీనాకి చాలా ఇష్టం. మీనాకి తన పట్ల క్రేజ్ ఉందని గమనించినట్టే ఉండిపోయాడు ఆ హీరో. తమ సినిమాల్లో బుక్ చేయడానికి వచ్చిన కొందరు వ్యక్తులు ఎక్స్పోజింగ్ చేయాలని చెప్పడంతో చెయ్యనని మృదువుగానే చెప్పి తిప్పి పంపేసింది మీనా. సినిమా ఫీల్డ్లో బ్రతికి బట్ట కట్టడం మీనాకి చేత కావట్లేదని, ఇలా మడిగట్టు కూర్చుంటే 4 రోజుల్లో మూటాముల్లా సర్దుకుని ఇంటికి పోవాల్సి వస్తుందని
అందరూ విమర్శిస్తూ ఉంటే నిరాశ పెరిగిపోతోంది మీనాలో. వెనక్కి వెళ్ళిపోదామని అనిపిస్తోంది ఆ పిల్లకి. చివరికి స్టార్ హీరో వచ్చి తన 2 సినిమాల్లో యాక్ట్ చేయమని అడిగేసరికి ఎగిరి గంతేసి ఒప్పుకుంది. ఈ సినిమాతో తన దశ తిరుగుతుందని, తన ప్రత్యేకత తెలుస్తుందని గర్వపడింది. సగం సినిమా అయ్యాక తెలిసింది తను మోసపోయానని. కోపంతో మండిపడింది. మీనా ఇంటికి వచ్చాడు ఆ హీరో. చాలాసేపు నచ్చజెప్పాడు. చివరికి కొంతవరకు అయితే ఒప్పుకుంటానంది మీనా. ఆనందం పట్టలేక మీనాని ఎత్తి గిర్రను తిప్పేశాడు. సినిమా పూర్తయింది. ఒక బీచ్ షాట్ తప్ప అందులో హీరోయిన్ను 2 పీస్ బికినీ వేసుకోవాలి. మీనా అస్సలు ఒప్పుకోలేదు. సీన్ తీసేయమంది. మంచి రొమాంటిక్ సీన్. హీరోయిన్ అందాల ఆరబోతతో డబ్బులు బాగా రాలే కమర్షియల్ సీన్ కావడంతో తీసేయడానికి నిర్మాత ఒప్పుకోలేదు. అందరూ బ్రతిమలాడి బామాలి అలసిపోయారు. అప్పుడు హీరో కల్పించుకున్నాడు. మీనాకి తన పట్ల ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి ఇదే తగిన సమయం అని అనుకున్నాడు. నేను చెప్తున్నాను మీనా, నువ్వు ఒప్పుకొని తీరాలి అన్నాడు శాసిస్తున్నట్టు. ఏ అధికారంతో చెప్తున్నారు? అసలు మీరెవరు నాకు చెప్పడానికి? ఆ రోజు మైథిలిని అడిగినట్టే విసురుగా హీరోని అడిగింది మీనా. అచ్చు తెలుగు సినిమాల్లో సీన్లో నవ్వినట్టే అందంగా నవ్వాడు ఆ హీరో. తొలి చూపులోనే నీ మీద మనసు పారేసుకున్న వాడిని, నిన్ను ప్రేమించిన వాడిని, నువ్వు ఇష్టపడితే నీకు కాబోయే భర్తని ఆ హక్కుతో చెప్తున్నాను. హీరో మాయలో పూర్తిగా పడిపోయిన మీనా అలాంటి అందగాడిని చేసుకోవడం ఆమె కలలో కూడా ఊహించలేదు. షాట్ అనుకున్న దానికంటే బాగా వచ్చింది. హీరో హీరోయిన్లు సముద్ర కెరటాలు ఎగిసిపడేలా పైకి ఎగురుతూ అవి వెనక్కి వెళ్ళగానే డాన్స్ చేయాలి. సిగ్గుపడుతున్న మీనాని దగ్గరకు హత్తుకుని తన ముందు చేసి చూపిస్తూ నటింపచేశాడు ఆ హీరో. అనుకున్న దానికంటే చాలా బాగా రావడంతో అందరూ ఆనందించారు. ఆ రోజు రాత్రి హీరోతో కలిసి అతని కారులో గెస్ట్ హౌస్కి వెళ్ళింది మీనా. అవకాశం వృధా పోనివ్వలేదు ఆ హీరో. డ్రింక్ మీనా పొందు ఏది మిస్ కాలేదు. తెల్లారేక పెళ్ళెప్పుడని అడిగింది మీనా. లేడీకి లేచిందే పరుగంటే ఎలా డియర్? మా ఆవిడని అడగాలి కదా. ఆవిడెప్పుడు విడాకులు ఒప్పుకుంటే అప్పుడే మన పెళ్ళి, నవ్వుతూ అన్నాడు ఆ హీరో. అతనికి పెళ్ళయిందని తెలిసి హతాశురాలైంది మీనా. మీకు పెళ్ళయిందా? నాకు ఆ మాట చెప్పలేదే అంది మీనా. హీరోలకి 2 భార్యలు తప్పు కాదు మీనా. అలాగే నాకు 2. తేలిగ్గా నవ్వుతూ అన్నాడు ఆ హీరో. మరి మన పెళ్ళి ఎలా? నా స్థానం ఏంటి? ఏడుపు వస్తోంది మీనాకి. అంతా నేను చూసుకుంటాను అంటూ భరోసా ఇచ్చి ఆమెని పంపించేశాడు ఆ హీరో. సినిమా రిలీజ్ అయ్యి కనక వర్షం కురిపిస్తోంది. ఎక్కడ చూసినా మీనా బికినీలో ఉన్న పోస్టర్లే, హీరోతో అతి సన్నిహితంగా ఉన్న పోస్టర్లే, లిప్ లాక్ల స్టిల్స్. తాము అడిగితే పెద్ద పతివ్రతలాగా నీతి సూక్తులు వల్లిచ్చి వేసిన మీనా ఆ హీరో సినిమాలో బికినీతో చేయడంతో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టించారు. దాంతో మీనాలో పెళ్లి పట్ల ఆతృత పెరిగింది. హీరోతో ఆ పెళ్ళేదో అయిపోతే ఇలాంటి రాతలు చూడక్కర్లేదు అని తెగించి అతని గెస్ట్ హౌస్కి వెళ్ళింది. సారీ మీనా, మా ఆవిడ విడాకులు ఇవ్వనంది. ఫోర్స్ చేస్తే పిల్లల్ని చంపేస్తానని బెదిరించింది. నాకు నా పిల్లలంటే ప్రాణం. సో మన పెళ్ళి జరగదు తేల్చి చెప్పేశాడు ఆ హీరో. అతని కృత్రిమమైన నవ్వు చూశాక నిజం బోధపడింది మీనాకి. ప్రేమ వగైరా అంతా బూటకం. తన చేత సినిమాలో బిక్నీలో యాక్ట్ చేయించడం కోసం ఆడిన డ్రామా. అది పూర్తయింది కాబట్టి తనని నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అతని కారణంగా ఇండస్ట్రీలో మిగతా వాళ్ళకి తను శత్రువైంది. అతని మీద తనకున్న నమ్మకం, అతని పట్ల ఉన్న మోహం, మోజు ఈరోజు తనని ఏ స్థితిలో నిలబెట్టాయి. ఇప్పుడు వేషాలు కావాలంటే చచ్చినట్టు ఎవరు ఎలా చెప్తే అలా నటించాలి. తనకి చాయిస్ ఉండదు. ఏమిటి కర్తవ్యం? రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. అమ్మమ్మ తనకి రాసిన ఉత్తరాలు తీసి 2-3 సార్లు చదువుకుంది. ధైర్యం వచ్చింది. తెగించి వెంటనే ప్రెస్ మీట్ అరేంజ్ చేసింది. తనకు సినిమాల మీద, యాడ్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిందని, తను ఇక మీదట సినిమాలో నటించనని తన స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకరోజు ఎన్ని ఛానల్స్లో స్క్రోల్ అయిందో ఈ వార్త. కొద్దిమంది అడిగారు మతిపోయిందా అని, మరికొద్దిమంది బాధపడ్డారు అంతే. మీనా నిష్క్రమణ కామ్గా జరిగిపోయింది. ఎవరూ ప్రాధాన్యత ఇవ్వలేదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? అది సమస్య. లలిత దగ్గరికి వెళ్ళడానికి మొహం చెల్లట్లేదు. సివిల్స్ సాధించి తీరాలి. ఎలా? తనకి ఎవరు ఆశ్రయం ఇస్తారు? 2 రోజులు మదన పడి చివరికి ధైర్యం చేసి కృష్ణవేణమ్మ దగ్గరికి బయలుదేరింది.
ఆశ్రయం కోసం. ఆవిడ తనని కాదన్నదని మీనా నమ్మకం. అక్కడ లలిత, మైథిలి మాత్రం సినిమాలు మానేసిన మీనా పశ్చాత్తాపంతో, ఏడుపు మొహంతో చచ్చినట్టు తమ దగ్గరికి తిరిగి వస్తుంది ఇంటికి అని అనుకున్నారు. అదే నమ్మకంతో ఉన్నారు. ఆమె వస్తే ఎలా దండించాలో, ఎలా కట్టుదిట్టాలు పెట్టాలో రిహార్సల్స్ వేసుకుని సిద్ధంగా ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నారు. రైలు దిగి కృష్ణవేణమ్మ ఇంటి అరుగు మీద చెకోర పక్షిలాగా ఇంటి తలుపులు తెరుచుకోవడం కోసం ఎదురుచూస్తూ కూర్చుంది మీనా. తెల్లవారుతోంది. అలవాటు ప్రకారం అప్పటికే తన పనులు ముగించుకొని కాఫీ కలుపుకోవడానికి స్టవ్ వెలిగించింది కృష్ణవేణమ్మ. వాకిలి కడిగి ముగ్గు వేయడానికి వెళ్ళిన పనమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ, ఎవరో ముసుగు మనిషి అరుగు మీద మూలగా కూర్చుందని చెప్పేసరికి గబగబా వాకిట్లోకి వచ్చింది కృష్ణవేణమ్మ. తల భూమిలోకి దించేసి కూర్చుని ఉంది ఆ వ్యక్తి. బురకాలో ఉన్న శాల్తీ ఆడో మగో అనుమానంగా ఉంది ఆవిడకి. ఎవరు అని అడిగింది కృష్ణవేణమ్మ. జవాబు లేదు. మాట్లాడమే, ఎవరు? గొంతు కొంచెం పెద్ద చేసి దగ్గరగా వెళ్ళి అడిగింది. అప్పటికే మౌనమే సమాధానమైంది. లాభం లేదని బలవంతంగా ముసుగు తొలగించి గడ్డం కింద చెయ్యేసి మొహం పైకెత్తిన కృష్ణవేణమ్మ నువ్వా అంటూ చేతిని వెనక్కి లాక్కుంది. దోషిలా తలదించుకుంది ఆ పిల్ల. వాకిట్లో పొద్దున్న జాతర వద్దు, ఇంట్లోకి రా అంటూ లోపలికి నడిచింది. వెనకే వచ్చిన ఆ పిల్లతో, పాచి నోటితో ప్రవాసనాలు మొదలెట్టకు, ముందు మొహం కడుక్కో, స్నానం చేసిరా అని వంటిట్లోకి వెళ్ళింది. పనులు ముగించుకొచ్చిన అమ్మాయి కృష్ణవేణమ్మ అందించిన కాఫీ గ్లాస్ అందుకొని తాగేసింది. స్టవ్ ఆర్పి ఆ పిల్లని లోపల గదిలోకి తీసుకెళ్ళి, ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? నేను మీనా అమ్మమ్మ గారు. తెలుసు. ఎంత ముసల్దాన్నైనా నాకింకా మతిమరుపు రాలేదు. ఏమిటి వింత? స్టార్ గారు గాలి ఎటు వెళ్ళింది అని ఆశ్చర్యపోతున్నాను. ఇంతకీ ఏం పని మీద వచ్చావు? మిమ్మల్ని కలవడానికి వచ్చాను. అలాగా? మోడల్లా చాలా రాణిస్తున్నావుట. సినిమా ఛాన్సులు కూడా వస్తున్నాయట. ఫీల్డ్లో అడుగుపెట్టిన 6 నెలల్లోనే దూసుకుపోతున్న కొత్త హీరోయిన్ అని పేపర్లు, ఛానల్స్ నీకు తెగ పబ్లిసిటీ ఇచ్చేస్తున్నాయి. ఇంకా నీకు కనకవర్షమే. వెటకారంగా నవ్వింది కృష్ణవేణమ్మ. నేను వెళ్ళవలసిన రూట్ అది కాదు. పొరపాటున దారి తప్పి వెళ్ళాను. ఆ వాతావరణం నాకు సరిపడలేదు. సరిదిద్దుకోవడానికి కొద్ది రోజులు పట్టింది. కోరి వెళ్ళిన ఫీల్డ్ కదా, ఎందుకు నచ్చలేదు? నా ఇష్టాలు నాకు ఎలర్జీ కలిగిస్తాయని అప్పుడు తెలియలేదు. తల్లిని కాదనుకుని వెళ్ళిపోయిన నువ్వు ఆ తల్లిని, కన్న తల్లి ఇంటికి ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఇక్కడ నీ వాళ్ళు ఎవరూ లేరే? వ్యంగ్యంగానే అంది కృష్ణవేణమ్మ. మీరున్నారుగా, మీరు నాకు మాట కూడా ఇచ్చారు. ఇంతకీ నీ రాకకి కారణం? తప్పు తెలుసుకున్నాను. మీ ఆశ్రయం కోరి వచ్చాను. ఎవరి మాట వినకుండా మొండిగా నీకు తోచినట్టు చేయడం, కొన్నాళ్ళయ్యాక క్షమించమని అడ్డం పడ్డం నీకు అలవాటేగా. అయినా నాకు ఇలాంటి పెతలాటకాలు పెట్టకు తల్లి, ముసల్దాన్ని. నా పనులే నేను చేసుకోలేకపోతున్నాను. నువ్వు ఇక్కడ ఉండడం సుతరాము వీలు కాదు. రేపొద్దున ఏదైనా జరిగితే నేను చిక్కుల్లో పడతాను. ఆ తలనొప్పి నా వల్ల కాదు, ఖచ్చితంగా అంది కృష్ణవేణమ్మ. నేను చేసిన పని నీ కోపం తెప్పించింది, అందుకే ఇలా అంటున్నారు. కానీ మీ మనసు అలా అనుకోవట్లేదు. అబ్బో, నీకంతా కనిపిస్తోందా? స్పష్టంగా కనిపిస్తోంది. మీ కోపం నా పెంకితనం మీద, నా మీద కాదు. అయితే ఇప్పుడు ఏమిటంటావు? మీ ఆశ్రయంలో నా లక్ష్యం నెరవేర్చుకోవాలని వచ్చాను. ఏమిటో అది? నేను ఐపీఎస్ ఆఫీసర్ కావడం. పల్లెటూళ్ళలో నా మానాన నేను బ్రతుకుతున్న దాన్ని నేనేం చేయగలను? మరొకసారి నా మైండ్ ఎలాంటి ఆకర్షణలకి లొంగిపోకుండా నా గోల్ని చేరుకోవడానికి మీరు సహాయపడగలరు. అలా నేను అనుకుంటే చాలా. నన్ను చివరిసారి క్షమించి సాయం చేయండి అమ్మమ్మ గారు. ఇంకోసారి మిమ్మల్ని, మమ్మీని బాధ పెట్టే ప్రసక్తే రాదు. ఎవరంత చేసినా నీ తింగర బుద్ధి నిన్ను కుదురుగా ఉండనివ్వదు. మళ్ళీ ఎవరో ఏదో చెప్పగానే తోక జాడించి గంతులేస్తావు. ఈసారి నా పట్టుదలని మీరే చూద్దురు గాని. ఏమో, నాకు నమ్మకం లేదు. అయినా నువ్వు ఇక్కడ ఉండాలంటే లలిత అనుమతి కావాలి అంది కృష్ణవేణమ్మ. దయచేసి నేను సెలెక్ట్ అయ్యే వరకు ఈ విషయము రహస్యంగా ఉంచండి. ఇప్పటికే నా వల్ల మమ్మీ 2 సార్లు చాలా ఆందోళనకు గురైంది. మొదటిసారి ఆమె నన్ను గెంటేస్తే అడిగేవారు ఎవరూ లేరు. అయినా నా లైఫ్ బాగుండాలని నన్ను మన్నిస్తోంది. బాగు కోసం తాపత్రయపడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. నేను ఐపీఎస్ చదివినా చదవకపోయినా వాళ్ళకి వచ్చే నష్టం, లాభం కూడా ఏమీ లేదు.
అలాంటప్పుడు దారిన పోయే తద్దినం అనుకుని అప్పుడే తన్ని పంపిస్తే ఈ పాటికి చెప్పలేక ఆగింది మీనా. నిజం అమ్మమ్మగారు, ఈసారి నేను సక్సెస్తోనే అమ్మ ముందుకు వెళ్ళాలి. నన్ను చూసి అమ్మ, పైలోకంలో ఉన్న డాడీ ఇద్దరూ గర్వపడాలి. నాకు జీవితాన్ని ఇచ్చిన డాడీకి ఆయన పోయాక ఆ లోటు తెలియనివ్వని మమ్మీకి ఇక మీదట నా వల్ల పిసరంత బాధ కూడా కలగకూడదు. అందుకెంత కష్టమైనా పడతాను. హోరున కురుస్తున్న కుంభవృష్టిలో తడిసి ముద్దవుతున్నా ఎలాగైనా ఊరు చేరాలని రైలు తలుపుకి వేలాడుతూ ప్రయాణం చేసిన ఆనాటి మీనా మళ్ళీ పుట్టింది. తలుపుకి వేలాడిన మీనా గురించి ఆనాడు శంకర్ చెప్పగా వింది. ఇప్పుడు మీనా మాటల్లో ధ్వనించిన పట్టుదల ఆ పిల్ల గొంతులో, మొహంలో అణువణువులో ప్రతిధ్వనిస్తూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి చూసింది కృష్ణవేణమ్మ. ఆమె వయసు, అనుభవం మీనాని నమ్మొచ్చని చెప్తున్నాయి. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా అంది. నా క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. ఏం మాత్రం పక్కదోవ పట్టినా శిక్షలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. పూర్తి చేసింది మీనా. మీ కండిషన్లకు ఒప్పుకుంటున్నాను. సెలెక్ట్ అయ్యాక పోలీస్ ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉంటుందో, తప్పు చేస్తే పనిష్మెంట్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. మీరు ఆఫీసర్స్ అంత కఠినంగా ఉండండి. అసలు స్పేర్ చేయొద్దు. ఈ ఊళ్ళో కోచింగ్ సెంటర్లు ఉండవు. పర్వాలేదు, మెటీరియల్ తెప్పించుకుంటాను. గుంటూరుకి డైలీ తిరుగుతాను, సాధిస్తాను. తర్వాత పనులు చకచకా పూర్తయ్యాయి. డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాతే బొంబాయి వెళ్ళింది మీనా. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకుని గుంటూరులో ఎంఏలో చేరింది. అక్కడే కోచింగ్ సెంటర్లో చేరింది. కావాల్సిన మెటీరియల్ తెప్పించుకుంది. కొన్నాళ్ళు రోజు గుంటూరు పొన్నూరు మధ్య షటిల్ చేసింది. పొద్దున్న 5ంటికి లేచి బస్ ప్రయాణాలు, చదువు రాత్రి 12 దాకా సాగేవి. తోటకూర కాడలా వాలిపోతున్న మీనాని చూసి జాలిపడి గుంటూరులో చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని అవసరమైన సామాన్ తీసుకుని మీనాతో పాటు మకాం పెట్టింది కృష్ణవేణమ్మ. కొడుకు బ్రతిమాలిన మీనాతో కలిసి అతని ఇంట్లో ఉండడానికి ఆమె ఒప్పుకోలేదు. ఎంఏ ఎగ్జామ్స్తో పాటు సివిల్ ప్రిపేర్ కూడా పాస్ అయింది. ఇక మీదట ఒక్క కోచింగ్ సెంటర్కి మాత్రమే అటెండ్ కావాలి కాబట్టి మళ్ళీ కృష్ణవేణమ్మ మకాం పొన్నూరుకు మారింది. ఎట్టకేలకి మీనా సివిల్ మెయిన్స్ కూడా పాస్ అయింది. తన శ్రమ ఫలించినందుకు కృష్ణవేణమ్మ సంతోషించింది. ఇప్పుడైనా ఈ శుభవార్త మీ అమ్మకు చెప్తావా అంది మీనాతో. డ్రెస్లో వెళ్ళాలి అమ్మ దగ్గరికి అంది నవ్వుతూ మీనా. ఇంటర్వ్యూ 2 రోజుల్లోకి వచ్చింది. పైకి ఎంత బెంకంగా ఉన్నా లోపల బితుకుమంటోంది మీనాకి. ఆ రోజు పొద్దున్నే లేచి న్యూస్ పేపర్సు, జీకే బుక్స్ ముందేసుకొని ప్రిపేర్ అవుతున్న మీనా, దొడ్లో పని చేసుకుంటున్న కృష్ణవేణమ్మ ఇంటి ముందు ఆటో ఆగిన చప్పుడుకి బయటకు వచ్చారు. ఆటో దిగి తన లగేజ్ కింద పెట్టి అతనికి డబ్బులిచ్చి లోపలికి వస్తున్న రవిని చూడగానే ఆశ్చర్యం, ఆనందం, భయం అన్ని భావాలు ముప్పిరి కొనడంతో శిలలా నిలబడిపోయింది మీనా. రారా, ఎన్నాళ్ళకి అత్త ఇల్లు జ్ఞాపకం వచ్చింది అంటూ బ్యాగ్ అందుకుంది కృష్ణవేణమ్మ. అదేం లేదత్తా, అల్లుణ్ణి కాలేని నేను ఏ హోదాలో ఏ మొహం పెట్టుకొని రాను అంటూ కుర్చీలో కూర్చున్నాడు రవి. అలా చూస్తూ నిల్చున్నావేంటే, అల్లుడొచ్చాడు, వెళ్ళి కాసిన మంచినీళ్ళు కాఫీ పట్రా మీనాని గదమాయించింది కృష్ణవేణమ్మ. ఆవిడ చెప్పిన పని చేసి ఎలా ఉన్నావు అన్న రవి పలకరింపుకి బాగానే ఉన్నానని జవాబు చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది మీనా. స్నానం, టిఫిన్ ముగించి మీనా గదిలోకి వచ్చాడు రవి. అలికిడికి పుస్తకాలు దాచేసింది మీనా. ఇంటర్వ్యూ రేపేగా, ఎన్ని గంటలకి? నవ్వుతూ కుర్చీ లాక్కుని కూర్చుంటూ అడిగాడు. ఇంటర్వ్యూనా? దేనికి? అమాయకత్వం నటించింది మీనా. పెద్దగా నవ్వాడు రవి. 2 చేతులు కుర్చీ హ్యాండ్ రెస్ట్ మీద వేసి కాస్త ముందుకి వెనక్కి ఊగుతూ అన్నాడు. కుమారి మీనాక్షి, అటెండ్ అవ్వబోయే సివిల్స్ ఇంటర్వ్యూ. అర్థమైందా? మీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? నేనే, జవాబు చెప్పింది అప్పుడే గదిలోకి వచ్చిన కృష్ణవేణమ్మ. అమ్మమ్మగారు, మీనా గొంతులో ఎన్నెన్నో భావాలు. మాట ఇచ్చి తప్పావా, రహస్యం బట్టబయలు చేశావా అని మీనా కళ్ళు నిష్ఠూరాలు ఆడుతున్నాయి. పిచ్చిపిల్ల, ఈ ఊరు తప్ప మరో విషయం నాకు తెలియదు. అలాంటిది నువ్వు ఇక్కడ ఉండి చదువుకుంటున్నాను అన్నావు. నాకు చాలా భయం వేసింది. నేను సరిగ్గా నిభాయించుకోలేక నువ్వు నీ గోల్ని చేరుకోలేవు. అందుకే నువ్వు వచ్చిన తెల్లారే నేను రవితో ఫోన్లో మాట్లాడాను. అతని సలహా ప్రకారమే గుంటూరులో ఇల్లు తీసుకున్నాను. నీకు మెటీరియల్ వగైరా మొత్తం రవే చూశాడు. నువ్వు ఎంఏతో పాటు ప్రిలిమ్స్ పాస్ అయ్యేసరికి మీనా
గాడిలో పడిందని ఆనందించాడు. నువ్వు మెయిన్స్ పాస్ అయ్యావని తెలిసి పొంగిపోయాడు. నీకు ప్రతి సక్సెస్ వెనుక కొండంత అండగా రవి ఉన్నాడు. ఎంత ధీరోద్దాతమైనా ఇంటర్వ్యూ అంటే కొద్దో గొప్ప భయం ఉంటుంది. నీకు తోడుగా ఉండి నువ్వు సక్సెస్ అయ్యేందుకు సెలవు పెట్టి వచ్చాడు. అసలు విషయం పూసకొచ్చినట్టు చెప్పింది కృష్ణవేణమ్మ. ఇది అమ్మకు కూడా తెలుసా? షాక్లోంచి తేరుకొని మీనా అనుమానంగా అడిగింది. చెప్పలేదు. నీకు నాకు అమ్మమ్మకి మాత్రమే తెలుసు. అమ్మమ్మకి మైథిలి ఆంటీకి మాత్రం సర్ప్రైజ్ సన్నగా నవ్వుతూ అన్నాడు రవి. రెప్ప వాల్చకుండా వాళ్ళకేసి చూస్తూ అలా ఉండిపోయింది. వీళ్ళు మనుషులా దేవతలా? తన తిక్కని మొండితనాన్ని క్షమిస్తూ తన కోసం ఇంతలా తపన పడుతున్న ఈ కుటుంబం రుణం ఈ జన్మకు తీర్చుకోగలదా? అసలు రుణం తీర్చడం సంభవమేనా? ఎక్కడో తండాలో పుట్టిన ఆడపిల్ల, తండ్రి నిరాదరణకు గురైన కూతురు, హోరు వానలో జారి రైలు పట్టా కింద పడి పచ్చడైపోవాల్సిన ఒక అనాథ. అసలు సంగతి ఇంత అదృష్టాన్ని అనుభవించే అర్హత ఉందా? ఇంతటి పుణ్యాత్ముల అండ దొరకడం తను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. మీనా శరీరం కృతజ్ఞతతో ముడుచుకుపోతూ వణుకుపోతోంది. మీనాని వణికిస్తున్న భావ పరంపరని, ఆమె ఉద్వేగాలని నిశ్శబ్దంగా గమనిస్తున్న రవి, ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు. రెప్ప వాల్చకుండా వాళ్ళనే చూస్తున్న మీనా నెమ్మదిగా లేచి రవి దగ్గరగా వచ్చి మోకాళ్ళ మీద కూర్చుంది. అప్పటిదాకా బిగబట్టుకున్న ఉద్వేగం కట్టలు తెంచుకుంది. రవి ఒళ్ళో తలబెట్టుకొని బోరుమంది. ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు రవి. కాసేపటికి తేరుకున్న మీనా లేచి కళ్ళు తుడుచుకొని, అమ్మమ్మగారు, ఏ జన్మలోనో నన్ను కన్న తల్లి ఏదో పుణ్యం చేసింది, అందుకే ఆమె బిడ్డకి మీలాంటి మంచివాళ్ళు అండ దొరికింది అని అంది. పెదవ పొగడతలాపి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవు. సరిగ్గా చెయ్యలేక పోతే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. కళ్ళు ఎర్రజేస్తూ కృత్రిమమైన కోపం నటించింది కృష్ణవేణమ్మ. పకపకా నవ్వింది మీనా. అత్త, తొందరగా రాలిన ముత్యాలని ఏరి దాచి ఉంచు. రేపు పెళ్లిలో ముత్యాల నగలు కొనక్కర్లేకుండా ఇవే దండగొచ్చి మీనా మెళ్ళో వేద్దాం, డబ్బులు మిగులుతాయి నవ్వాడు రవి. ఇంటర్వ్యూ రోజు రానే వచ్చింది. లోపల బెరుకుగానే ఉంది మీనాకి. కంగారు, టెన్షన్ పడకు, కూల్గా ఉండు. ఇంటర్వ్యూ చేసే మెంబర్స్ కూడా ఒకప్పుడు ఇలా ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వారే. ఎంత స్పీడ్ యుగమైనా ఫాస్ట్గా జవాబు చెప్పేయాలని ఏదో చెప్పేకు. ఎక్కువగా టికిల్ చేసే ప్రశ్నలే ఉంటాయి. సబ్జెక్ట్లో నీకున్న పరిజ్ఞానం చాలు. ఇతర ప్రశ్నలకే సమయస్ఫూర్తి కావాలి. ఇది నీకు పుష్కలంగా ఉంది. మా అత్తని కన్విన్స్ చేయడంలో ప్రయోగించిన ఆయుధమే ఇక్కడ ప్రయోగించు. విజయం తథ్యం. పైగా ఈసారి ఇంటర్వ్యూ చేసే టీం మెరిట్నే సెలెక్ట్ చేయాలనుకునే బ్యాచ్ అట. క్యాండిడేట్స్ అదృష్టవంతులని అందరూ చెప్పుకుంటున్నారు అన్నాడు రవి ధైర్యాన్ని కలిగిస్తూ. భయంగా ఉంది. సన్నగా వణికింది మీనా. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ నాన్నని అమ్మని తలుచుకో. వాళ్ళ రూపాలు నీ కళ్ళ ముందు మెదులుతున్నంతకాలం నీకు విజయం తప్పదు. జవాబులు కూడా టకటకా చెప్పేస్తావు. చేతులు తిప్పుతూ కళ్ళు ఎగరేస్తూ రవి చెప్పిన విధానానికి పక్కుమని నవ్వింది మీనా. ఆ నవ్వుతో ఆమెలో అప్పటిదాకా ఉన్న బెరుకు సగం తగ్గిపోయింది. ఆమె చెంపని మృదువుగా తట్టి ఆల్ ద బెస్ట్ అంటూ లోపలికి పంపాడు రవి. రొటీన్ ఫార్మాలిటీస్ సబ్జెక్ట్లో లోతులు తెలుసుకునే ప్రశ్నలు అయిపోయాక ఆమె స్వభావాన్ని తెలుసుకోవడానికి అవధానంలో అప్రస్తుత ప్రసంగంలాగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. మీ కనుబొమ్మల మధ్య బొట్టు ఉంది, అది భక్తా సెంటిమెంటా? మనలో ఉన్న చక్రాలని నాడులని అదుపు చేస్తుందని అలా పెట్టుకుంటారు. దానివల్ల మనిషిలో ఏకాగ్రతని పెంచుతుందని నమ్మకం. అంటే మీకు సెంటిమెంట్స్ లేవంటారు కొంటెగా అన్నాడు ఓ మెంబర్. సెంటిమెంట్ లేని ప్రాణి ఉండదు సార్. సెంటిమెంట్ లేకపోవడం కూడా సెంటిమెంటే అని నా నమ్మకం అంది మీనా. మనకి ఎంతోమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళలో మీరు ఎవరిని బెస్ట్ లీడర్ అంటారు? సార్, ఓ న్యాయ పోరాటం సాగించడానికి నలుగురిని కూడగట్టి దేశం మొత్తాన్ని ఏకతాటిపై తెచ్చిన మహాత్మా గాంధీని మించిన లీడర్ ఎవరుంటారు? సారూప్యం ఉన్న ఇద్దరు నేతల పేర్లు చెప్పండి. లాల్ బహదూర్ శాస్త్రి, టంగుటూరి ప్రకాశం. ఎలా చెప్పగలరు? శాస్త్రి గారు, ప్రకాశం గారు పేద కుటుంబంలో పుట్టినవారే. అందరూ పేద యువకుల్లాగే యమునా నది ఈదుకుంటూ వెళ్ళి చొక్కా ఆరబెట్టుకొని ఒకరు
వారాలు చేసుకొని మరొకరు చదువుకున్నారు. కష్టపడి చదువుకున్న వారిలో వ్యక్తిత్వ వికాసం ఎక్కువగా ఉంటుంది. ఆకలి విలువ తెలిసిన నేతలు ప్రజలకి కూడు గుడ్డ ఇవ్వగల సమర్థులవుతారు. మీకు పురాణాలు తెలుసా? మరో మెంబర్ అడిగాడు. కొద్దిగా తెలుసు. రామాయణం చదివారా? లేదు, కానీ తెలుసు. రాముణ్ణి చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇప్పటికే త్యాగం, తండ్రి మాట అంటూ చాలామంది చాలా కారణాలు చెప్పారు. కొత్తది చెప్పండి. నిబ్బరం. ఒక్కో అక్షరం ఒత్తి పలుకుతూ అంది మీనా. నిబ్బరమా? అవును సార్. మనం అనుకున్నది జరగకపోతేనో, రావాల్సింది అందకపోతే నిరాశ, చిరాకు, కోపం, ఆవేశం మనని చుట్టుముడతాయి. మన మెదడు మన ఆధీనం తప్పుతుంది. మన హక్కుల గురించి పంతం వస్తుంది. న్యాయం అన్యాయం అంటూ ఆక్రోశిస్తుంది. అలాంటిది కొద్దిసేపట్లో మంగళ స్నానాలు చేసి సింహాసనం మీద కూర్చోబోతున్న వ్యక్తిని కైకాదేవి అడ్డుకుంది. కారణం ఏదైనా సింహాసనం ఎక్కడానికి వీల్లేదు పొమ్మంది. క్షణాల్లో తిరగబడ్డ పరిస్థితికి తలకిందులు అవ్వకుండా, ఎలాంటి అలజడికి లోను కాకుండా నిబ్బరంగా చిరునవ్వుతో పట్టుబట్టలు కట్టుకున్నంత అందంగా సంతోషంగా నారచీరలు కట్టుకొని సింహాసనం ఎక్కుతున్నంత ధీమాగా రథం ఎక్కి అడవిలోకి వెళ్ళాడు. పరిస్థితులు తారుమారైనప్పుడు మనిషి బెంబేలు పడకుండా నిబ్బరంగా ఉండాలని ప్రాక్టికల్గా చేసి చూపించాడు. ఈ చిన్న పాఠం మన విద్యాలయాల్లో పెడితే చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు ఆపొచ్చేమో. అయితే రామతత్వాన్ని ఇంత బాగా అర్థం చేసుకున్న మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోయినా బెంబేలు పడరన్నమాట. అల్లరిగా నవ్వాడు ఆ ప్రశ్న అడిగిన పెద్ద మనిషి. వచ్చే ఎపిసోడు ఆఖరి ఎపిసోడు. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.